తీన్మార్ మల్లన్న కవిత మధ్య చెలరేగిన వివాదం తెలంగాణలో సంచలనంగా మారింది. కానీ ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ సైలెంట్ గా ఉంది. ఈ మౌనం అధిష్టాన నిర్ణయమా లేక స్ట్రాటజీనా? కల్వకుంట్ల కవితకు బీఆర్ఎస్ కు మధ్య గ్యాప్ పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. తాను కేసీఆర్ కు రాసిన లేఖ లీక్ అవ్వడం పట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. తనకు కేసీఆర్ మాత్రమే నాయకుడని చెబుతూనే జాగృతి పేరుతో మరో లైన్లో రాజకీయం చేస్తున్నారు కవిత. ఆఫ్ ది రికార్డ్ చిట్చాట్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు కవిత. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గులాబీ జెండా లేకుండా పలు కార్యక్రమాలు చేస్తున్నారు కవిత. ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రోగ్రామ్స్ కి బీఆర్ఎస్ క్యాడర్ దూరంగా ఉంటుంది. మొన్నటి వరకు ఇదంతా కుటుంబ సమస్య అని, పార్టీలో ఆధిపత్య పోరని అంతా భావించారు. కానీ ఆదివారం చోటు చేసుకున్న పరిణామాలపై బీఆర్ఎస్ పార్టీ స్పందించకపోవడం చూస్తే కవితను బీఆర్ఎస్ దూరంగా పెట్టినట్టు భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో కవితపై తీన్మార్ మల్లన్న చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు, ప్రతిగా జాగృతి కార్యకర్తలు చేసిన దాడి, మల్లన్న గన్మెన్ జరిపిన కాల్పులు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై పార్టీలు, పలు సంఘాలు రకరకాలుగా స్పందించాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం సైలెంట్ మోడ్లోకి వెళ్లింది. శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మాత్రం ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఒక మహిళా ఎమ్మెల్సీపై అనుచిత వ్యాఖ్యలు సరికాదంటూ ఖండించారు మధుసూదనాచారి. అంతకు మించి బీఆర్ఎస్ నేతలెవరూ స్పందించలేదు. కేటీఆర్, హరీష్ రావు, మాజీ మంత్రులు, నిజామాబాద్ పార్టీ ముఖ్య నేతలు కూడా ఈ వ్యవహారంపై స్పందించలేదు. ముఖ్య నేతలెవరూ కవితకు ఫోన్ చేసి మాట్లాడినట్టు ఎక్కడా వినపడలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తే కవితను బీఆర్ఎస్ పూర్తిగా దూరం పెట్టినట్టేనా అన్న సందేహాలు కలుగుతున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో కవిత బీఆర్ఎస్ లో కొనసాగుతారా లేదా అన్నది టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది.